మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించిన నేతలు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరిన జగదీశ్వరాచారి. తక్షణమే రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్. ఎఫ్సెట్ 2024 ఫలితాల్లో ఆల్ఫోస్ ప్రభంజనం. ర్యాంకులు పొందిన విద్యార్థులను అభినందించిన నరేందర్ రెడ్డి. శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా శోభాయాత్ర మంగళహారతులతో హాజరైన మహిళా మనులు. సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు కరీంనగర్ లో జరిగాయి. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో సుందరయ్య 39వ వర్ధంతి సభను జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల పక్షపాతి, కార్మిక, కర్షక ఉద్యమ నేతగా సుందరయ్య పేరు గడించారని జిల్లా సిపిఎం కార్యదర్శి వాసుదేవరెడ్డి అన్నారు. పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుందనే ఆలోచనతో కుటుంబ నియంత్రణ చేసుకొని సమాజం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహానీయుడని కొనియాడారు. ఆస్తిని సైతం పేదలకు పంచిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఆయన సమాజానికే ఆదర్శవంతంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి వాసుదేవరెడ్డితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, సిపిఎం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రజులు, దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి జరిపినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పతాకావిష్కరణ గావించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది. సిపిఎం పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు. బందరు కాల్వ పూడికతీత శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. పెళ్ళి అయితే పిల్లలు పుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగధనులు. వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి వారు. ఒక త్యాగశీలి, ఒక మార్గదర్శి. అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అవిరళ కృషి చేసినటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక పర్యాయాలు చేసినటువంటి వారు. పార్టీని, యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక సేవానివృత్తితో ముందుకు నడిపిన వారు. ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. అడరానితనాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డరు, కీర్తిస్తూనే ఉండరు. ఈ సమాజం ఉన్నంతసేపు, ఈ మనుషులంతసేపు గుర్తించుకోదగ్గ వ్యక్తుల్లో ముఖ్యులు, అగ్రజులు సుందరయ్య గారు. వారి ఆశయ సాధన కోసం, వారి స్ఫూర్తితో అంతరాలు లేని, అసమానతలు లేని సమాజం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈరోజు సిపిఎం శ్రేణులపైన ఎంతైనా ఉందని చెప్పేసి, ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని జగదీశ్వరాచారి అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మండలంలో జరిగిన నష్టంపై ఎటువంటి అంచనాలు కూడా తీసుకోకుండా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూలిన ఇండ్లకే కాకుండా పశువుల కొట్టాలకు, రేకుల ఇండ్లకు కూడా ఆర్థిక సహాయం అందించేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని బాధితులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కాదన్నారు. ఈ సమావేశంలో జగదీశ్వరాచారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 3-4 రోజుల నుంచి పడ్డటువంటి భారీ వర్షాల వల్ల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగినటువంటి నష్టాల విషయంలో, పంట నష్టాల విషయంలో గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయి ఉన్నటువంటి ధాన్యం అలాగే ఈ వర్షాలకు తడిసినటువంటి ధాన్యం వాటి విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని తెలియాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు ప్రతి గ్రామంలో ఉండేటువంటి తడిసిపోయిన వరి ధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల శాఖ తరఫున పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అటు కింది సైడు అంటే లక్ష్మీదేవిపల్లి నుంచి మొదలుకొని ఆ గ్రామాలలో ఇంకా ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఇంకా వరిధాన్యం అలాగనే ఉంది. ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మొదలై సుమారు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఈ పూర్తి స్థాయి కొనుగోలు కంప్లీట్ కాలేదు. దీనికి అధికార యంత్రాంగంతో పాటుగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఫలితాలు ఏవైనా ఆల్ఫోస్ సంచలన విజయాలు సాధిస్తోందని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని వావిలాలపల్లి టైనీ టాట్స్ లో ఎప్సెట్ 2024 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. హాసిని 114, హేమంత్ 157, శ్రీహాస్ 166, సుప్రియ 296, జ్ఞానద 480, శ్రీముఖి 568 ర్యాంకులు సాధించారు. దాదాపు 16 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకు సాధించగా 39 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు సాధించారు. అత్యద్భుత ర్యాంకులు సాధించడం ఆల్ఫోస్ విద్యార్థులకే సాధ్యమని ఆల్ఫోస్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యా బోధన, నిరంతర పర్యవేక్షణతో ఘన విజయాలు సాధించగలుగుతున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్సెట్గా మారిన తర్వాత ఇది ఫస్ట్ రిజల్ట్. ఈ పేరు మీద మొట్టమొదటి రిజల్ట్ మరి చాలా సంచలనమైన రిజల్ట్ ఆల్ఫోర్స్ ఇక్కడ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మరి ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా పిల్లల లక్ష్యం ఐఐటి అయినా ఎంబీబీఎస్ అయినా పర్లేదు, కొద్దిమంది పిల్లలు మాకెందుకు అనుకున్నా మనం ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలు రాపించాం. మరి వల్ల 1000 బిలో ఒక 15 మంది చిన్నారులు 3000 లోపల సుమారుగా 70 స్టూడెంట్స్ రావడం నిజానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచే ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ అనేది ఆల్ఫోర్స్లో మేము చేస్తున్నాం. ఎంపీసీ అయినా బైపీసీ అయినా రెగ్యులర్ ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము టీచ్ చేయట్లేదు. ప్రతి స్టూడెంట్ ఐదర్ ఎంసెట్, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ వీటిలోనే మనం ప్రోత్సహిస్తూ పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఏ గ్రాడ్యుయేషన్ చేసినా మళ్ళీ కాంపిటేటివ్ వేరే ఓరియంటేషన్గానే, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్గా వెళ్ళాల్సింది. కాబట్టి మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు రేపు ఫ్యూచర్లో కూడా సివిల్ సర్వీసెస్ లాంటివి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, సక్సెస్ కావడానికి ఎక్కువ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్తో తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం పిల్లలు నేర్పుతున్నాం. మరి ఎప్సెట్ ఎగ్జామినేషన్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆన్లైన్ వసతులు చాలా తక్కువ మందికి ఉండవచ్చు. బట్ ఆల్ఫోర్స్లో మాత్రమే మేము ప్రతి పిల్లలకి కనీసం ఒక 3-4 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి మంచి అవేర్నెస్ కూడా కల్పించాం. 2-3 టైమ్స్ రివిజన్ కూడా చేశాం కాబట్టి ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి స్టూడెంట్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే మరి రాబోయే నీట్ రిజల్ట్స్, అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా ఆల్ఫోర్స్ సంచలనమైన ఫలితాలతో మళ్ళీ మేము ముందుకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే రిజల్ట్ ఏదైనా పర్వాలేదు, మరి ఫలితం మాత్రం ఆల్ఫోర్స్దే. ర్యాంక్ల హవా అనేది ఆల్ఫోర్స్ కొనసాగిస్తూనే ఉంది గత 20 సంవత్సరాల నుంచి. పరీక్ష ఏదైనా ఫలితం ఆల్ఫోర్స్ అన్న విధంగా మరి మా పిల్లలు ముందుకు దూసుకొని వెళ్తున్నారు. రాబోయే అడ్వాన్స్ నీట్లో కూడా ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ మనం చూపిస్తామని చెప్పేసి మరి కరీంనగర్ గడ్డ మీద చదువుకొని ఈ తెలంగాణ పిల్లలు మరి ఇవాళ ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ ఇలా ఎన్నో మరి క్యాంపస్లను ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి చోట కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. మారుమూల ప్రాంతమైన గోపాలరావుపేటలో మేము ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం. అక్కడ కూడా ఇవాళ ఒక అమ్మాయి ఇక్కడ మరి ఎంసెట్ తీసుకొని మరి టాపర్స్ తోటి అమ్మాయి నిలబడింది. అంటే క్యాంపస్ ఏదైనా పర్లేదు, ఆల్ఫోర్స్ సిస్టమ్ ఈజ్ గుడ్. ఒక స్టూడెంట్, ఒక క్యాంపస్, ఒక సెక్షన్ అనేది కాకుండా ఆల్ఫోర్స్లో చదివే ప్రతి స్టూడెంట్కు న్యాయం చదివే విధంగా ఇక్కడ మా యొక్క ప్రణాళిక అనేది ఉంది. కాబట్టి మరి ముందు రోజుల్లో కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ మేము సాధిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ప్రతి స్టూడెంట్కి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. My name is Hasni. Firstly, I thank all the management and staff who have helped me for getting this wonderful result. I'm actually preparing for NEET. I'm hoping to become a good doctor. I once again thank all for management for making me. మంజునాథ్ రెడ్డి. నాకు ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. దీనిలో నా తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, అలాగే ఈ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిది కూడా చాలా బాగా ఉన్నది. నేను ఫ్యూచర్లో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మంచి సపోర్ట్ ఉండే స్టాఫ్ నుంచి. మా లెక్చరర్స్ అందరూ బాగుండే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం దిస్ వాజ్ నాట్ పాసిబుల్. ఇట్ వాస్ ఫైన్. అందరూ బాగుండే, మాకు సపోర్ట్ ఎక్కువ ఉండే. సో థ్యాంక్స్. ప్లాన్స్ MBBS మంచి కాలేజ్ వస్తే ఇట్ విల్ బి హ్యాపీ. అసలు ఈ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగానే మంచి ర్యాంక్ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఓవర్ జాయ్. కాలేజ్ నుండి చాలా సపోర్ట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నా గోల్ వచ్చేసి డాక్టర్. జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. శ్రీ వాసవి మాత జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శోభాయాత్ర చేపట్టగా పలు ప్రాంతాల నుండి ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎరుపు రంగు ఏకరూప దుస్తులతో వాసవి వనితా క్లబ్, వాసవి వాగ్దేవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళ హారతులతో శోభాయాత్రకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, IPE చందా రవీందర్, వాగ్దేవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, సెక్రటరీ M స్వరూప, వనితా క్లబ్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి, కార్యదర్శి నూనె పద్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో హనుమాన్ దీక్ష పరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రకాశం గంజ్లో కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఈ మేరకు హనుమాన్ దీక్ష పరులు భజన మండలి సభ్యులు 21 సార్లు హనుమాన్ చాలీసా చేశారు. ఈ కార్యక్రమంలో లింగమూర్తి, సింధుజ, విజయ్, భోగ శ్రీనివాస్, శ్రీధర్, శారద, భక్తులు, హనుమాన్ దీక్ష పరులు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ
వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ అక్షితకు పురస్కారం లభించింది. కరీంనగర్ కు చెందిన డాక్టర్ అక్షితకు SSRK అకాడమీ ఆధ్వర్యంలో మహామయూర ప్రతిభా పురస్కారం అందజేశారు. నాడీ థెరపిస్ట్ గా పేరొందిన డాక్టర్ అక్షిత ఈ అవార్డు అందుకున్నారు. సికింద్రాబాద్ లోని మౌలాలి సౌత్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లో ప్రతిభా పురస్కారం అందజేశారు. శ్రీ వాసవి మాత జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాతన శివాలయం నుండి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సాయంకాలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర చేపట్టారు. ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఊరేగింపులో పాలు పంచుకున్నారు. ఒగ్గు కళాకారులచే విన్యాసాలు చేపట్టారు. వాసాల మరి నాగరాజు శర్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెద్ది దామోదర్, కరీంనగర్ వైశ్య సంఘం ప్రెసిడెంట్ నగునూరు రాజేందర్, కార్పొరేటర్ బంగళ పవన్, కైలాస నవీన్, కౌన్సిలర్లు వాసల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.